అందరికీ శుభోదయం. వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, పాఠశాల చైర్మన్ పిచ్చిరెడ్డి గారికి, తోటి ఉపాధ్యాయులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు కూడా. ఓకే, సరే. మీరంతా సినిమాలు బాగా చూస్తారు కదా, ఇష్టమే కదా. మరి ఇప్పుడు 3 సినిమాల గురించి చెప్పుకుందాం కదా, వింటారా బాగా? 3 సినిమాలు: బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3. బాహుబలి 1 ఏంటి? ఎవరు దాంట్లో హీరో హీరోయిన్లు? ఆ సినిమాలు కాదు. వాటితో మనం కాస్త పోలిక పెట్టుకొని 3 సినిమాలు చెప్పుకుందాం. మొదటి సినిమా ఏంటంటే 157 ఏళ్ల పాటు జరిగింది ఆ సినిమా భారతదేశంలో. ఎన్ని ఏళ్ళు? 157 సంవత్సరాల పాటు జరిగింది. రెండవ సినిమా దాదాపుగా 100 సంవత్సరాలు జరిగింది. 99 ఏళ్ళు భారతదేశంలో ఆ సినిమా నడిపించారు. మూడవ సినిమా అది కూడా 90 సంవత్సరాల పాటు నడిచింది భారతదేశంలో. ఈ సీక్వెన్స్ కనుక మనకు అర్థమైతే చరిత్ర మొత్తం మనకు బాగా అర్థమైపోతుంది. సరే, బాహుబలి 1 దగ్గర వద్దామా? ఇందాక సార్ చెప్పారు, మనకి స్వాతంత్రము స్వేచ్ఛ ఉందా ఇప్పుడు? 1600 సంవత్సరంలో స్వాతంత్రము స్వేచ్ఛ రాజుల చేతుల్లో ఉండేది. ఇందాక మీరు చెప్పారు, భారతదేశమంతా రాజులు, కొన్ని వందల దేశాలు మన దేశం అన్నమాట. అప్పుడు దాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు? రాజుల పరిపాలనలో ప్రజలంతా ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి అప్పుడు స్వేచ్ఛ ఉందా? ఉంది, పాక్షిక స్వేచ్ఛ ఉంది. మన దేశపు రాజులే కదా వాళ్ళంతా, మనల్ని కొద్దిపాటిగా బాగానే చూసుకున్నారు. ఆ సమయంలో మన దేశానికి కొంతమంది ఎంటర్ అయ్యారు వ్యాపారం పేరుతో. ఎవరు వాళ్ళు? ఇందాక సార్ చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ అందరూ వచ్చారు. వాళ్ళు 16వ శతాబ్దంలో ఎప్పుడు? 16వ శతాబ్దంలో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి వాళ్ళల్లో బ్రిటిష్ వాళ్ళు ఒకరు. ఏ సంవత్సరం అది? 1600. ఇప్పటికి ఎన్ని ఏళ్ల క్రితము చెప్పండి? 425 సంవత్సరాల క్రితం, 16వ శతాబ్దం అన్నమాట ఆ శతాబ్దం. మరి బ్రిటిష్ వాళ్ళు దేనికోసం వచ్చారు భారతదేశానికి? చెప్పండి బాయ్స్. వ్యాపారం చేసుకుందామని వచ్చారు. ఎవరైనా కూడా ప్రపంచంలో ఎక్కడికైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా 1600వ సంవత్సరంలో భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. సో వచ్చినప్పుడు ఏం జరిగింది? వాళ్ళంతా ఒక కంపెనీ పెట్టుకున్నారు. అంటే కంపెనీ రూపంలో వ్యాపారం జరుగుద్ది కదా. ఆ కంపెనీ పెట్టుకొని రాజుల దగ్గర వెళ్ళి మేము మీ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటాము అని పర్మిషన్స్ తీసుకున్నారు. అలా బొంబాయి, కలకత్తా, మద్రాసు, సూరత్, మొట్టమొదటగా సూరత్లో వ్యాపారం మొదలుపెట్టారు. అన్నీ ఏంటో తెలుసా? అవన్నీ సముద్రం పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట. చూడండి, చెన్నై, బాంబే, కలకత్తా ఇవన్నీ కూడా ఓడరేవులు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. ఎందుకని చెప్పండి? చాలా ముందస్తు వ్యూహంతోనే వచ్చారు వాళ్ళు వ్యాపారం బాగా చేసుకుందామని. నౌకల్లో తరలించుకుపోవడానికి వ్యాపారాన్ని. ఇలాగా 150 సంవత్సరాల పాటు భారతదేశంలో వాళ్ళ వ్యాపారాన్ని చాలా బాగా పెంచుకుంటూ వెళ్ళారు. దానికి రాజులంతా సహకరించారు. ఎందుకని? ఆ వ్యాపారంలో మన వాళ్ళకు కూడా లాభం జరిగింది. అప్పుడు మొట్టమొదట 150 ఏళ్ల పాటు బాగా జరిగింది వ్యవహారం అంతా కూడా. వాళ్ళు సంపాదించుకుంటూ కాలం గడిచిపోయింది. అప్పటికి రాజులు, రాజ్యాలు, మొఘలులు ఉండేవాళ్ళు కదా మన భారతదేశం. ఢిల్లీ పరిపాలించే వాళ్ళు ఎవరు? మొఘలులు. వారితో పాటు సమాంతరంగా రాజపుత్రులు, మరాఠాలు, మైసూర్ సంస్థానం రాజ్యము, ఇలాంటి రాజ్యాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. అప్పుడు రాజులకి అర్థం కాలేదు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం అర్థం కాలే. వ్యాపారం చేసుకుంటున్నారు కదా, వ్యాపారస్తులే కదా, మనకేం ప్రాబ్లం, మనకు కూడా లాభం వస్తుంది కదా అనుకున్నారు. ఇందాక సార్ చెప్పారు, హెడ్ మాస్టర్, అత్యంత కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఏందయ్యా భారతదేశానికి సంబంధించి అంటే ప్లాసీ యుద్ధం. ఏంటది? ప్లాసీ యుద్ధం. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఎక్కడ జరిగింది చెప్పండి ఎవరైనా?
బెంగాల్ ప్రాంతంలో జరిగింది. ఆ రోజుల్లో భారతదేశం అత్యంత ధనవంతమైన దేశం ప్రపంచంలో. తెలుసా విషయం మీకు? ప్రపంచంలో 100 రూపాయలు ఉత్పత్తి చేస్తే 25 రూపాయలు భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తున్నారు. 25% ఆఫ్ వరల్డ్ జీడిపి భారతదేశం అనమాట అప్పుడు. అది ఆ రోజుల్లో అంటే వరల్డ్ నంబర్ 1 మంది ఆర్థికంగా మన దేశం. అటువంటి సందర్భంలో కలకత్తాలో సిరాజుద్దౌలా అని చెప్పేసి ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకి రాబర్ట్ క్లైవ్ అనేటటువంటి ఒక బ్రిటిష్ ఆఫీసర్కి గొడవ పడింది వ్యాపారం దగ్గర. ఎక్కడో ఆయన ఏదో పర్మిషన్ దగ్గరనో వీళ్ళ దగ్గరనో ఎక్కడో మొత్తం మీద గొడవ వచ్చేసింది. సో వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగడానికి కారణము మనలో వాడే ఒకడున్నాడు. సార్ ఇందాక అంబి అని చెప్పారు చూడండి, అది చాలా పూర్వం. అది తర్వాత కూడా అంబులు చాలా మంది వచ్చారు. అటువంటి అంబులందరూ కూడా అతను మీర్ జాఫర్ అని చెప్పేసి ఆ సిరాజుద్దౌలా బావో మొత్తం మీద ఆ కలకత్తా కోట రహస్యాలన్నీ రాబర్ట్ క్లైవ్కి అన్నీ చెప్పేశాడు. ఇంకేముంది, బ్రిటిష్ వాళ్ళకి అంత అందిస్తే వాళ్ళు మొత్తం ఆక్రమించుకుంటారు. ఆ యుద్ధం ప్లాసీ యుద్ధంలో ఆ సిరాజుద్దౌలాని రాబర్ట్ క్లైవ్ ఓడించేశాడు. ఓడించి కలకత్తా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళకి, అంటే బ్రిటిష్ వాళ్ళు కాదు అప్పుడు, ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ కంపెనీ పరిపాలిస్తుంది అన్నమాట మన భారతదేశాన్ని. సో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాను చిక్కించుకొని వాళ్ళు రాజ్యాధికారంలో మొట్టమొదటిసారి వచ్చారు. పవర్ అంటే ఏంటో తెలిసింది వాళ్ళకి అప్పుడు ఇండియాలో. అప్పుడు దాకా రాజుల్ని పర్మిషన్ తీసుకోవాలి, అడగాలి, వాడు చెప్పిందే చేయాలి. ఇక అప్పటి నుంచి అట్లా కాదుగా, వాళ్ళే రాజులయ్యారన్నమాట. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రాజులయ్యారు. ఇది జరిగింది ఎప్పుడు చెప్పండి? 1757 ప్లాసీ యుద్ధం అన్నమాట జరిగింది. తర్వాత చాలా కీలకమైనటువంటి యుద్ధం ఒకటి జరిగింది, బక్సర్ యుద్ధం అని చెప్పేసి. బక్సర్ ఏంటది? ఈ బక్సర్ యుద్ధంలో కూడా బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని, అవధ్ని, ముఘల్ని మొత్తాన్ని ఓడించారు. ఆ యుద్ధం బక్సర్ అనే ప్లేస్ జరిగి ఉండొచ్చు. అది ఎప్పుడు జరిగింది తెలుసా? 1764 జరిగింది. అది 57 అయిపోయింది కదా, అప్పటి నుంచి ముందుకు వస్తున్నాం మనం. 1764 ఈ పాటికి ఒక సినిమా అయిపోయిందయ్యా, బాహుబలి 1 అయిపోయింది. 150 ఏళ్ల పాటు వ్యాపారం చేసుకున్నారు కదా, వ్యాపారం చేసింది బాహుబలి 1 టైంలో చేశారు. మరి ఇంకా బాహుబలి 2 స్టార్ట్ అయింది. ఏంటది? వాళ్ళకే రాజ్యాధికారం వచ్చింది బెంగాల్లో. ఆ తర్వాత బక్సర్ యుద్ధంలో మొఘల్ని, బీహార్ వాళ్ళని, అవధి రాజ్యాల్ని ఓడించి రెండవసారి మళ్ళా వాళ్ళు రాజ్యాధికారాన్ని కొంత భాగాన్ని కైవసం చేసుకుంటున్నారు. ఈ రకంగా 1, 2, 3 అలా యుద్ధాలు గెలుచుకుంటూ, రాజుల మధ్య తగాదాలు పెట్టుకుంటూ, రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ మెల్లిగా అధికారాన్ని అనుభవిస్తూ వస్తూ ఉన్న క్రమంలో ఒక సంఘటన జరిగింది. ఏంటది? ఒక యాక్ట్ పెట్టారు వాళ్ళు. ఆ రోజు దేశంలో 600, 700 రాజ్యాలు ఉన్నాయన్నమాట. అప్పుడు రాజు నెక్స్ట్ ఎవరవుతారు చెప్పండి? ఎవరైనా? రాజు కొడుకు అవుతాడు, అవునా కదా? రాజు కొడుకు మళ్ళీ రాజు అవుతాడు. ఎవరికైతే కొడుకులు లేరో అప్పుడు ఏం జరుగుద్ది? బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం పెట్టారు. ఏంటది? కొడుకునున్న వాళ్ళు మాత్రమే రాజులు అవుతారు, కొడుకులు లేకపోతే మేము ఆక్రమించుకుంటాము అని ఒక చట్టం పెట్టేశారు. డాక్ట్రిన్ చట్టం అది మీరు చదివి ఉంటారు సోషల్లో. ఆ చట్టం పెట్టడం వల్ల ఎవరితో గొడవ వచ్చిందయా మొట్టమొదటంటే, ఇందాక మీరు నిన్న చెప్పారు ఝాన్సీకి రాణి జై అని చెప్పారు కదా. ఝాన్సీ లక్ష్మీబాయికి పుత్రుడు లేడు, కొడుకు లేడు సార్, అదేనా రైటా? అంతకుముందు ఓకే. సో అప్పుడు ఆమెకు రాజ్యాధికారం రాదు కదా, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుందామని బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆమె తిరగబడింది, బ్రిటిష్ వారి మీద తిరగబడింది. అలాగే చాలా రాజ్యాలకి ఈ విధంగానే కొడుకులు లేకపోవడం వల్ల ఆ రాజ్యాల్ని ఆక్రమించుకోపోవడము, వాళ్ళు తిరగబట్టము. అంటే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళకి రాజులతో ఘర్షణ ఏర్పడిందనమాట. ఇది భారతదేశంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇది. ఎందుకని? బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రాజులంతా కూడా పోరాటం చేయడానికి పెద్ద టర్నింగ్ పాయింట్ లాగా ఇది పనిచేసింది. ఇప్పుడు ఏ సినిమా జరుగుతుంది? బాహుబలి 2 జరుగుతుంది అన్నమాట ఈ సినిమా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇక వాళ్ళంతటా వాళ్ళే ఒక సమస్యను సృష్టించుకున్నారు. ఏంటో తెలుసా అది? చెప్పండి. అప్పుడు సైన్యం ఉండేది కదా, బ్రిటిష్ సైన్యం. దాంట్లో 90% మన వాళ్ళే ఉండేవాళ్ళు. సైన్యం అంతా కూడా సోల్జర్స్ అంతా మన వాళ్ళే. వాళ్ళలో ముఖ్యంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు ఉండేవాళ్ళు సోల్జర్స్గా. అప్పుడు తుపాకులకి అన్నిటికీ మూతలు ఉంటాయి అన్నమాట. మూతలు, అదేవిధంగా
బుల్లెట్స్ ఉంటాయి కదా, బుల్లెట్స్, ఆ బుల్లెట్లు ఒక దాంట్లో పెట్టుంటారు, తోలు సంచి లాంటిది అంటారనమాట. ఆ తోలు సంచిని పంది మాంసంతో, ఆవు మాంసంతో తయారు చేసేవాళ్ళు. మరి హిందువులకి ఆవు పవిత్రమైంది కదా, వీళ్లకు ఆవు మాంసంతో చేసినటువంటి అవి ఇచ్చేవాళ్ళు. మరి దాన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే నోటితో కొరకాల. మరి మనకు ఆవు పవిత్రమైంది కదా, వాళ్ళంతా తిరగబడ్డారు. ముస్లిమ్స్కి పంది అసహ్యం, వాళ్ళకి పవిత్రం కాదు, అసహ్యం అనమాట. సో వాళ్ళకి ఆ పంది మాంసంతో చేసినటువంటిది ఇవ్వడం వల్ల వాళ్ళు తిరగబడ్డారు. అప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, తిలక్, వీళ్ళందరూ, తిలక్ కాదు, నానాబాయి దేశ్ముఖ్, వీళ్ళందరూ కూడా తోడయ్యారు వీళ్ళకి, సైన్యానికి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో వచ్చినటువంటి తిరుగుబాటుని ఏమంటాం మనం, చెప్పండి ఎవరైనా? ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామము, ఫస్ట్ బ్యాటిల్ అనమాట ఇది. ఇంకా సైన్యం అంతా తిరగబడింది, బ్రిటిష్ వాళ్ళ మీదకి సైన్యమే తిరగబడింది. కానీ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇంకా బాగా సాయుధ సంపత్తి కలిగి ఉన్నారు కాబట్టి ఆ యుద్ధాల్లో సైన్యాన్ని మొత్తాన్ని చంపేసి దాన్ని అణిచివేసేశారు. ఇప్పటితోటి బాహుబలి 2 అయిపోయింది. 100 సంవత్సరాలు పట్టింది చూడండి బాహుబలి 2 సినిమా. మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏం అర్థమైంది, ఇంకా ఇలా కంపెనీ పరిపాలిస్తే సరిపోదు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇక మనమే డైరెక్ట్గా ఎంటర్ కావాలి రాజ్యంలోకి అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చేసి మొత్తం భారతదేశాన్ని తన కంట్రోల్లోకి, రాణి విక్టోరియా రాణి అనమాట ఆమె ఎలిజబెత్ రాణి, విక్టోరియా రాణి, సరే తర్వాత వచ్చింది రామ. సో వాళ్ళ కంట్రోల్లోకి మన భారతదేశం మొత్తం వెళ్ళింది. అప్పటి నుంచి బాహుబలి 3 ఇంకా తీయలేదు, వాళ్ళు అప్పుడే తీశారు. 1858 సంవత్సరం నుంచి బాహుబలి 3 సినిమా స్టార్ట్ అయింది. మరి ఆ చరిత్ర ఏంటి, అవి కూడా 2-3 మాటలు చెప్పేస్తాను. అప్పటికి ఇంకా మహాత్మా గాంధీ పుట్టలేదు, జవహర్లాల్ నెహ్రూ పుట్టలేదు, కాంగ్రెస్ పుట్టలేదు, జాతీయ పోరాటాలు లేవు. మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అణిచివేసిన తర్వాత ఇక పాపం అందరూ సైలెంట్గా అయిపోయారు. చాలా కాలం పాటు బ్రిటిష్ వాళ్ళ బాధ అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో మనకి 2 బాహుబలు అయిపోయినాయి కదా, బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తూ ఉండి ఉంటారు భారతదేశంలో? భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం నౌకలకు ఎక్కించుకొని 3 పోర్ట్లు కట్టుకున్నారు కదా, కలకత్తా, బాంబే అన్ని చోట్ల. ఇక బంగారము, వెండి, వజ్రాలు, రత్నాలు మొత్తం భారతదేశం నుంచి వాళ్ళ బ్రిటిష్ దేశానికి తరలించుకొని పోయారు. ఒక లెక్క ప్రకారము భారతదేశం నుంచి దోచుకున్న సంపద ఎంతో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో 25 లక్షల కోట్ల రూపాయలంట ఆ రోజుల్లో. దాన్ని మనము ఈ రోజుల్లో లెక్క కడితే ఇంటూ 1000 వేసుకోవచ్చు. అంతగా మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకొని పోయారు. ఆ డబ్బంతా ఇండియాలో ఉంటే అమెరికా కంటే, ఇప్పుడు అమెరికా నంబర్ 1 దేశం కదా, అమెరికా కంటే మనం 100 రెట్లు ఎక్కువ ఉండేవాళ్ళం ధనవంతమైన దేశంగా. అలా మన దేశం దోచుకోబడింది. కేవలం డబ్బు మాత్రమే దోచుకోబడిందా? భారతదేశంలో వాళ్ళు కనీసం వాళ్ళు ఉన్న 400 సంవత్సరాల పాటు కొన్ని కోట్ల మంది జనాన్ని చంపేశారు. కొన్ని ప్రాంతాల్లో కరువు వచ్చి చచ్చిపోతున్నా కూడా దోచుకొని పోవడమే కానీ వాళ్ళకంత అన్నం పెట్టిన పాపాన పోట. బెంగాల్ కరువు అంటారు దాన్ని, బెంగాల్లో వచ్చింది. లక్షల మంది జనం చనిపోయారు ఆకలికి, అన్నం లేక. వీళ్ళేమో దోచుకొని పోతా ఉన్నారు. ఇలా చేసుకుంటూ వచ్చారన్నమాట వాళ్ళంతా కూడా. సరే, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఎవరు పెట్టారు దాన్ని చెప్పండి ఎవరైనా? మహాత్మా గాంధీ పెట్టాడా? జవహర్లాల్ నెహ్రూ పెట్టాడా? చెప్పండి. అంబేద్కర్ పెట్టాడా? అప్పటికి ఇంకా అంబేద్కర్ లేడురా. ఇందిరాగాంధీ పెట్టిందా? వాళ్ళెవరు కాదు, ఒక బ్రిటిషరే పెట్టాడు. ఏం పేరు సార్? ఏవో హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి పెట్టాడు. చూడండి, భారతదేశంలో ఒక అత్యంత కీలకమైన పాయింట్ అనమాట అది. మన ఇండియా వాళ్ళు ఎవరు పార్టీ పెట్టలే అప్పటికి, మన పార్టీలు కూడా లేవు అప్పుడు. ఆ ఏవో హ్యూము, అనిబీసెంట్, ఆమెకు తోడు అనిబీసెంట్ అని చెప్పేసి ఒక ఆమె ఉంది, ఆమె, అట్లా కొంతమంది బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ ఆ భారత జాతీయ కాంగ్రెస్ని. ఎప్పుడైతే ఆ పార్టీ లాగా ఏర్పడిందో మన దేశంలో ఉండేవాళ్ళు చిన్నగా దాంట్లో చేరడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడే ఇంకా గాంధీ పుట్టాడు. ఆ భారత జాతీయ కాంగ్రెస్ పెట్టినప్పుడే అటు ఇట్లో గాంధీ పుట్టాడు, జవహర్లాల్ నెహ్రూ పుట్టాడు, సుభాష్ చంద్రబోస్ పుట్టారు. వీళ్ళంతా క్రమేపీ ఎదిగే కొద్దీ ఆ భారత జాతీయ కాంగ్రెస్ ఏం చేసేదంటే
దేశంలో కొన్ని హక్కులు సాధించుకోవాలి, మనము వాళ్ళతో గొడవ పడకూడదు. వాళ్ళందరూ మితవాదులుగా ఉండేవాళ్ళు. ఇందా సార్ చెప్పారు కదా, మితవాదులంతా కూడా మనకు కొన్ని హక్కులు సాధించుకుందామని ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇకపోతే సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు పోరాటం చేసి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక సంఘర్షణ వాళ్ళిద్దరి మధ్య. అప్పుడు మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళి అక్కడ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాడు. అప్పుడు ఆయనకు అప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంది. దేశంలో బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నారు, మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిపోయింది ఆయనకి. ఇక అక్కడి నుంచి గాంధీ మహాత్ముడు ఇండియాకు వచ్చేసాడు. వచ్చి మన భారతదేశానికి ఏ విధంగానైనా పూర్తి స్వాతంత్రం తీసుకురావాలి, వాళ్ళని అడుక్కోవడము, ఏవో చిన్న చిన్న హక్కులు సాధించుకోవడం కాదు అని ఆయన వచ్చిన మొట్టమొదటగా తొలి దశల్లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1919లో బ్రిటిష్ వాళ్లకు మనం సహాయం చేయొద్దు, ఏ రకంగా మనం హెల్ప్ చేయకూడదని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. తర్వాత మీకు క్రమేపీ మీ పాఠాల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఏంటవి చెప్పండి ఎవరైనా? ఎస్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? 6th క్లాస్ ప్రసన్న చెప్పింది చూడండి, ఉప్పు సత్యాగ్రహం అని. చెప్పండి. కవిత కదా, నాకు ప్రసన్న గుర్తుంటుంది. ఉప్పు సత్యాగ్రహం అంటే ఏంది? మనకు ఉప్పు ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది. అప్పుడు సముద్రం దగ్గర ఉప్పు ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది. దాని మీద కూడా పన్నేశారు బ్రిటిష్ వాళ్ళు. దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ దండి యాత్ర చేశాడు. దండి దగ్గర నుంచి ఆ సముద్రం దగ్గరికి ఉప్పు సత్యాగ్రహం చేశాడు. అది భారతదేశంలో పెద్ద సంచలనమై కూర్చుందనమాట. దేశమంతా గాంధీ వైపు వచ్చేసింది. మరి ఇదే సమయంలో సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తున్నాడు తెలుసా? వీళ్ళని బతిని అడుక్కోకూడదు, వీళ్ళ మీద యుద్ధం చేయాలి మనమని బ్రిటిష్ వాళ్ళ మీద ఇండియన్ ఆర్మీ ఒకటి స్థాపించాడు. దాని పేరు ఎప్పుడు చెప్తారన్నా? సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం పేరు ఎవరైనా? ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సైన్యంను బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించిందనమాట. అట్లా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఇట్లా గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు. గాంధీ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇంకా చాలామంది ప్రముఖులు, వాళ్ళ పేర్లని మనకు తర్వాత పుస్తకాలు ఉంటాయి కదా. ఈ క్రమంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ప్రపంచ యుద్ధం తెలుసా? ప్రపంచ యుద్ధం 1 జరిగింది. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. రాత్రే ఒక సినిమా రిలీజ్ అయింది. ఏంటది? వార్ 2 రిలీజ్ అయింది. అది మాత్రం భలే గుర్తుంటుంది మనందరికి కదా. ఎవరు దాంట్లో హీరోలు చెప్పండి? రాత్రి సినిమా ఎవరు హీరోలు? ఎన్టీఆర్, హృతిక్ రోషన్. ఎక్కడో ఉన్న హిందీ పేరు కూడా మనకు తెలుసు బాగా. సో అలాగే వరల్డ్ వార్ 2 జరిగింది. అప్పుడు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ యుద్ధంలో బాగా వీక్ అయిపోయారు, దెబ్బతిన్నారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు గాంధీ ఏం చేశాడంటే 1942 ఎప్పుడు ఏం జరిగింది ఆ సంవత్సరం చెప్పండి ఎవరైనా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? క్విట్ ఇండియా అని చెప్పేసి ఒకేసారి భారతదేశంలో అందరూ రాజకీయ నాయకులు మా భారతదేశాన్ని వదిలి పారిపోండి, క్విట్ పలకండి, క్విట్, ఇంకులాబ్ కాదు, క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలిపోండి అని పిలిపించారు. ఇక అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎలా 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 ఇవ్వాలి వీళ్ళకి అధికారం అని చెప్పేసి రకరకాల చర్చలు చేసి ఇచ్చేటప్పుడు ఒక పెద్ద పుండు పెట్టి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి, మనము వీళ్ళని ప్రశాంతంగా ఉంచితే వీళ్ళు బాగుపడతారు, మనల్ని మించిపోతారని చెప్పేసి హిందూస్కి ముస్లిమ్స్ గొడవలు పెట్టేసి భారతదేశాన్ని పాకిస్తాన్ను విడగొట్టి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి 2 దేశాలుగా భారతదేశాన్ని మార్చి వాళ్ళు చల్లగా సర్దుకొని వెళ్ళిపోయారు. ఇదయ్యా బాహుబలి 3. 3 సినిమాలు విన్నాం మనం. ఇప్పుడు 4వ సినిమా చూస్తున్నాం. ఏంటది? బాహుబలి 4. ఏంటిది? 78 ఏళ్ళు అయింది ఆ సినిమా స్టార్ట్ అయ్యి. అంటే భారతదేశ స్వాతంత్రం స్టార్ట్ అయ్యి 78 ఏళ్ళు పూర్తయింది. ఈ సినిమా ఆగుద్దా? ఇది ఆగే సినిమా కాదు. ఇది ఇంకా భారతదేశం ఉన్నంతకాలం, మనమంతా ఉన్నంతకాలం ఈ సినిమా జరుగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు భారతదేశం ఇప్పుడు 1 అని చెప్పాం కదా, ఇప్పుడు ఏ స్థాయికి వచ్చింది చెప్పండి ప్రపంచంలో ఎవరైనా? ఆర్థికంగా 4వ స్థానానికి వచ్చింది. మొదట అమెరికా, 2 చైనా, 3 వచ్చేసి జర్మనీ, 3 జపాన్, 4 ఇండియా. అంతకుముందు 4 జర్మనీ ఉండేది, జర్మనీ దాటేసాం. జపాన్ దగ్గరకు వచ్చేసాం, జపాన్ను ఒక 5 ఏళ్ళలో దాటేస్తాం, నంబర్ 3కి వచ్చేస్తాం.
ఇక చైనాకు అమెరికాకు పోటీ బాగా జరుగుతుంది. థర్డ్ మనం ఉంటామన్నమాట. ఇది నేపథ్యం. ఈ ఇండియా గన నంబర్ 1కి వస్తే అప్పుడు బాహుబలి సినిమా పూర్తయినట్టు, 4వ సినిమా. మనం ఎందుకని అప్పుడు 1లో ఉంది కదా, మళ్ళీ 1కి రావాలి కదా. సో ప్రకృతి ఆ విధంగా ఏర్పాటు చేస్తుంది, ఎవరు ఒక రూపాయన. మళ్ళా మనం వచ్చే 1 వచ్చినప్పుడు మేము ఉండము, మీరంతా ఉంటారు గ్యారంటీగా. 2047 అప్పటికి మనకు 100 ఏళ్ళు పూర్తయింది భారతదేశం. ఎప్పుడు అది 2047. ఎందుకని 1947 కదా వచ్చింది. 2047కు 100 ఏళ్ళు పూర్తి అవుతుంది. అప్పటికి భారతదేశము ఖచ్చితంగా 2వ ప్లేస్ అన్నా ఉంటుంది, లేదా ఫస్ట్ ప్లేస్ కన్నా రావాలి. సరే, వచ్చింది స్వాతంత్రం. చివరిగా 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలంతా ఏం చేయాలో 3 మాటలు, అంతే. 3 మాటలు. భారతదేశం యొక్క ఐక్యతను కాపాడుకోవాలి. అది ఎవరి మీద ఉంది? ముఖ్యంగా ప్రజల మీద ఉంది. మనమంతా ప్రజలమే కదా. మీరు చదువులో ఆ విషయాన్ని నేర్చుకుంటే భారతదేశం యొక్క ఐక్యతను కాపాడొచ్చు. అలాగే భారతదేశం యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవాలి. మన యొక్క సంస్కృతి, కల్చర్. అదేవిధంగా మన యొక్క ప్రకృతి వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మన చదువులో మనకు నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటి? ఏం కావాలి దీనికి? మనం బాగా చదువుకోవడమే దీనికి యొక్క పరిష్కారం. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు కానీ మంచి వ్యాపారాలు కానీ చేస్తూ మనం దేశానికి ఆదాయాన్ని ఇవ్వాలి. మన వల్ల దేశానికి ఏం మేలు జరగాలి. అలా మేలు జరిగితేనే భారతదేశం నంబర్ 1 అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. 4 సినిమాలు వినాలి. భారతదేశ అందరికీ